ఎందుకంటే భక్తుడు అంటాడు, మనం నేర్చుకున్న ప్రతి అక్షరం అంట ఏదో ఒక సమయంలో మనకు ఉపయోగపడుతుంది. మనం నేర్చుకున్న అక్షరము ఉపయోగపడకుండా నిరుపయోగంగా ఉండదంట. ప్రతి అక్షరం మనం అబ్బా మొదలుకొని బండిరా వరకు, మనం ఏ మొదలుకొని చెట్టు వరకు ఎట్లా నేర్చుకుంటే అవి ఎలాగైతే ఏదో ఒక సమయంలో మనకు ఎలాగ ఉపయోగపడతాయో, దేవుని యొక్క వాక్యం కూడా మన జీవితంలో ఏదో ఒక సమయంలో ఏదో ఒక సందర్భంలో మనకు ఉపయోగపడుతుంది. కనుక ఈ వాక్యాన్ని నేర్చుకోవటానికి మనం వచ్చాం. అయితే ఈ వాక్యము ఏం చేస్తుందో ఎలా ఉండదంటే, ఒక చక్కటి పాట ఉంది కదా, పాట ఎవరి దగ్గర ఉంది? ఎవరి దగ్గర? నేర్చుకున్నటకు నీ యొద్ద యేసు కూర్చొని విందుమయ్యా, నేర్చుకున్నటకు నీ యొద్ద యేసు కూర్చొని విందుమయ్యా, నేర్పించు యేసయ్యా, నేర్పించు యేసయ్యా, మా మంచి బోధకుడా, నేర్పించు యేసయ్యా, నేర్పించు యేసయ్యా, నేర్చుకొనుటకు నీ యొద్ద యేసు కూర్చొని విందుమయ్యా, నేర్చుకొనుటకు నీ యొద్ద యేసు కూర్చొని విందుమయ్యా, సూటిగా గుండెలలోకి సూటిగా గుండెలలోకి ఏమంటున్నాడంటే, సూటిగా గుండెల్లోకి చొచ్చుకొని పోవునట్లు చేటు తెచ్చు పాపములను ఒప్పుకొన చేయునట్లు మరి మాకు నేర్పించుము అని చెప్పి రాయబడి ఉన్నది. కనుక దేవుని వాక్యం ఎక్కడికి వెళ్ళాలంటే గుండెల్లోకి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలండి? గుండెల్లోకి వెళ్ళాలి. గుండెల్లోకి వెళ్ళిన వాక్యము మనము చేటు తెచ్చేటువంటి ఏమైనా పాపాలు మనలో ఉంటే ఆ వాక్యం నిన్న మనము పాపములను ఒప్పుకోవాలన్న, పాపాలను విడిచిపెట్టాలి. వాక్యమును మీకు అనుకూలంగా నేను చెప్తే ప్రయోజనం ఏముండదు. మీకు నాకు అనుకూలంగా వాక్యాన్ని మలుచుకుంటే
ప్రయోజనం ఏముండదు. సో దేవుని నమ్ముకొని దేవుని సంఘములో దేవుని రక్తంలో కడగబడి ఒక 15 సంవత్సరాలకి మొన్న అర్సల్ వాళ్ళు ఒక కుటుంబ ప్రార్థన, కృతజ్ఞత ప్రార్థన జరిపించారు. ఆ కుటుంబ ప్రార్థనలోకి దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి నన్ను పిలిచారు. అక్కడ పెద్ద పాస్టర్ ఉన్నాడు, అభిషేకించబడిన పాస్టర్ ఉన్నాడు. సో అన్ని విధాలుగా అధికారం కలిగినటువంటి పాస్టర్ ఉన్నప్పటికీ దేవుని మహాకృపను బట్టి నన్ను అక్కడికి పిలిచినప్పుడు నేను అక్కడ కృతజ్ఞత ప్రార్థన ఆయన తెలియజేసిన తర్వాత నేను కృతజ్ఞత ప్రార్థనల గురించి మీకు తెలియజేయను. సో కృతజ్ఞత ప్రార్థన జరిపించుచున్నటువంటి మీరు కృతజ్ఞత దేనికి చెల్లించాలి, ఎందుకు చెల్లించాలి అని చెప్పి నేను మీకు తెలియచేస్తాను అని చెప్పి నేను సబ్జెక్టుగా నేను వేరుగా తీసుకొని నేను వాక్యాన్ని తెలియజేసినప్పుడు అక్కడ మరి చాలా మంది జాబ్ హోల్డర్స్ ఉన్నారు, కొంతమంది రైతు వారీస్ ఉన్నారు, యూత్ ఉన్నారు, మరి పెద్దవారు అందరూ ఉన్నప్పుడు చాలా మంది నా దగ్గరకు వచ్చి మాట్లాడిన మాట ఏంటంటే, ఇటువంటి వర్తమానం వెనుక మేము చాలా కాలం అయిందయ్యా, ఇటువంటి వర్తమానం ఈ కాలానికి చాలా అవసరము, చాలా బాగా దేవుడు నీ నోటిని బోరగా వాడుకొని మంచి వర్తమానాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు, మీ అడ్రస్ ఏంటి, మీ పేరు ఏంటి కూడా ఫోన్ చేసి, అమ్మాయి ఇక్కడ పెద్ద భారీ ఎత్తుగా ఉంది, నేనేదో చిన్న ప్రార్థన అనుకొని నేను వచ్చాను, మరి ఏం చెప్పాలో ఏమి నాకు అర్థం కావట్లేదని ఒకటి ప్రకాష్ దగ్గరే ఉన్నాడు, తర్వాత ఫోన్ చేసి మాట్లాడాను. సరే సమయానికి దేవుడే మాట్లాడతాడు అంటే అన్నప్పుడు నేను కూర్చున్నా, కొంచెం సమయం ఉంది అని కూర్చున్నప్పుడు దేవుడిని అడుగుతున్నా, కూర్చొని నేను మనసులో అడుగుతున్నా, డాడీ ఏం మాట్లాడతారు మీరు ఈరోజు, ఏది మాట్లాడాలి, నేనైతే చిన్న ప్రేయర్ అని చెప్పి చిన్న సబ్జెక్ట్ తీసుకుని వచ్చాను. దేవా మరి ఇక్కడ మరి నువ్వు పెద్దగా ఏర్పాటు చేసుకున్నావు, ఇక్కడ ఏది అవసరం ఉంది అన్నప్పుడు దేవుడు నాకు చక్కటి ఆలోచన ఇచ్చినప్పుడు ఎప్పటికప్పుడు ఏం చేశారంటే ఆ వాక్యాన్ని అప్పటికప్పుడే ప్రిపేర్ అయి చెప్పి నేను చెప్తుందండి. సో నన్ను పిలిచిన కుటుంబానికి కొంచెం బాధ కలిగి ఉండొచ్చు, కానీ వారు పిలువబడినటువంటి వారు వచ్చారే విశ్వాసులు, వాళ్ళందరూ కూడా చాలా సాటిస్ఫై అయ్యారు, చాలా సంతోషపడ్డారు. సో నేను ఆ కుటుంబం వాళ్ళతో కానీ అక్కడ వాళ్ళతో చెప్పిన మాట ఏంటంటే, రెండోసారి నన్ను పిలవాలనుకుంటాను, నాకు అనిపిస్తుంది అన్నాను. దేవునికి స్తోత్రం. ఎందుకంటే దేవుని వాక్యము పుచ్చుకోవాలి. అపోస్తలుల కార్యాలు ఉంది కదా, పేతురు గారు అపోస్తలులు బోధిస్తుంటే వాక్యము వాళ్ళను కూర్చుందంట, ఎక్కడ గుండెల్లోకి కూర్చుందంట. ఆ కూర్చుకోవాలనే బాధ కలిగిందంట. బాధ కలిగి అపోస్తలులు అంటున్నమాట, బాబు ఆ జీవితం అంతా మా బయోడేట్స్ అంతా నువ్వు బయట పెట్టావు, సో నువ్వు చెప్పిందంత నిజమే, మా జీవితం ఇలాంటిదే, అయితే ఇప్పుడు మేమేం చేయాలి అని అడిగినప్పుడు వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, ఈ పాపముల క్షమాపణ నిమిత్తం మారుమనసుకొని యేసుక్రీస్తు నామములో బాప్తిసం తీసుకొని పరిశుద్ధాత్మని వరాన్ని పొందుకొని ఒక ప్రశాంతమైన ఒక పరిశుద్ధమైన జీవితాన్ని జీవించండి అని చెప్పి అపోస్తలులు బోధించినప్పుడు ఒకే రోజు 3000 మంది బాప్తిసం తీసుకున్నారు. దేవునికి స్తోత్రం. నిన్న మొన్న జనవరి 1 రోజు ఎంతమంది? 3 బాప్తిసం తీసుకున్నారు. దేవుడు వారికి 2021 మంచి జ్ఞాపకంగా ఒక గుర్తింపుగా మరి వారికి అవకాశాన్ని ఇచ్చినందుకు దేవునికి స్తోత్రాలు చేస్తున్నాను. ఇప్పుడు దేవుడు కూడా మనతో సూటిగా మాట్లాడబోతున్నాడు. నేను ఎవ్వరు మనోభావాలు దెబ్బకొట్టను. ఇప్పుడు మీరు రావడం వల్ల నాకు కొంచెం ప్రయోజనం ఉంటుంది. దేని ఏ విధంగా? ఈ విధంగా ఎవడన్నా బాగొట్టుకుంటున్నా వచ్చే రాబడి ఎవడన్నా బాగొట్టుకుంటు వాళ్ళు ఏడదస్తే నాకెందుకు? మనకు అల్లా పెట్టి నిడుతుంది, మన జీవితం నిడుతుంది, ప్యాంట్ షర్ట్లు టక్లు స్పెట్స్ హ్యాపీ జీవితం అనుకుంటున్నాను. ఎవడు కూడా బాగొట్టుకోడు. నా కోసం, నా సుఖం కోసం, నా ప్రయోజనం కోసం బైబిల్ని దేవుడిని అడ్డం పెట్టుకుంటే రేపు మీ అందరి ముందు దేవుడి ముందు దొంగగా ఉండాలి. ఇక్కడ దొంగనే బతికినా పర్వాలేదు, రేపు అక్కడ దొంగనైతే దొంగకు అక్కడ సోటు ఉండదు.
ఇక్కడ ఎంత దొంగతనం చేసినా సచ్చిందాక ఇక్కడ చోటు ఉంటుంది. రేపు ఇక్కడ దొంగతనం చేసి అక్కడికి దేవుడి ముందుకు వెళ్ళాక అక్కడ చోటు ఉంటుంది. దొంగకు చోటు ఎక్కడంటే ఎక్కడ 2వ మరణానికి వెళ్తాడు. ఉంది కదా ప్రకటన గ్రంథం ఉంటుంది, తర్వాత చదువుకోండి మీరు. కానీ నాకు ఆ దొంగ వ్యవహారం నాకు వద్దు. ఉన్నది చెప్తాను, మీరు దయచేసి మంచి మనసులో అర్థం చేసుకోండి. వాళ్ళు చేస్తున్నారా, వాళ్ళు పాటిస్తున్నారా, మీరు పాటించకపోతే అనే తత్వం ఎవరికి వద్దు. ఎందుకంటే ఇప్పుడు నేను చూపిస్తాను బైబిల్లో, అదే వాక్యంలోకి వస్తాను. ఒకళ్ళ జోలి మనకు వద్దు. ఒకళ్ళని మనం చెడుతో పోల్చుకోవద్దు, కానీ ఒకళ్ళని మనం మంచితో పోల్చుకోవాలి. ఎందుకంటే బైబిల్లో అబ్రహాము దీవించి నన్ను దీవించి అంటాను కదా. అబ్రహాము ఎలాంటి వాడైతే మనం పోల్చుకుంటున్నాం ఆయన్ని. ఏలియాకు తోడును దేవుడు నాకు తోడును అంటాను కదా. ఏలియా ఎలాంటి వాడైతే మనం తోడుగా ఉన్నాం. గెహేజీని శపించిన దేవుడు నన్ను శపించిన అంటారు. చెడుని ఎవడని ఎంచుకుంటాడా? ఎంచుకోడు కదా. పంచుకోడు కూడా ఎంచుకోడు. కాబట్టి ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. చూద్దాం ఏమిటంటే ఈరోజు అంశం ఏంటంటే దైవ భయము కలిగి జీవించుడి, లేదంటే నడువుడి ఉండుడి. ఏ భయము? దైవ భయము. ఒకసారి చిన్న రేపన్నాము. నా మాట ఏనండి, నాది కాదు ఈ మాట, దేవుడి మాట. ఏంటంటే మాట, నా సబ్జెక్ట్ ఏంటి ఈరోజు? దేవుని యొక్క అంశం ఏంటి? దైవ భయము కలిగి నడువుడి. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 17వ వచనాన్ని మనం చూద్దాం. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 17వ వచనాన్ని చూద్దాం. పక్షపాతము లేకుండా, జాగ్రత్తగా, పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతి వానిని తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేయుచున్నారు కనుక మీరు పరదేశులై ఉన్నంత కాలము భయముతో గడుపుడి. జాగ్రత్త. ఎవరు ఇక్కడ మాట్లాడేదంటే పేతురుగా. అయితే ఇప్పుడు పేతురు గారు మాట్లాడిన మాటలు పేతురు గారియా అంటే పేతురు గారి కాదు. ఈ మాటలు ఎప్పుడు మాట్లాడాడంటే పూర్వకాల ప్రారంభ శతాబ్దంలో మాట్లాడాడు. ఎవరితో మాట్లాడాడంటే సంఘంతో మాట్లాడాడు. సంఘంతో పేతురు సొంతంగా మాట్లాడాడంటే కాదండి. పేతురు చెప్తున్న మాట ఏంటంటే ఆత్మావేశులమై ఆత్మతో నింపబడి మాట్లాడాడు. అంటే దేవుడు పేతురులో ఉండి సంఘంతో మాట్లాడాడు. ఏ సంఘంతో? ఆనాడు సంఘంతో. అదే దేవుడు ఏమై ఉన్నాడంటే వాక్యమై ఉండి ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. నేను కాదండి మాట్లాడాను, సింగ్ గారు, గోపి గారు ఎవరంటే మాట్లాడారు? నేను కాదు కదండి. ఆనాడు దేవుడు ఆత్మతో పేతురుని నింపి మాట్లాడాడు. సో అదే దేవుడు ఈరోజు ఏమైనా వాక్యమై ఉండి మాట్లాడుతున్నాడు. ఆ రోజు సంఘంతో మాట్లాడాడు, ఈ రోజు సంఘంతో మాట్లాడుతున్నాడు. ఆ రోజు పేతురును వాడుకున్నాడు, ఈ రోజు ఈ చిన్నోడు వాడుకున్నాడు. కొద్దిగా జాగ్రత్త. ఈ మాటలు నావి కాదు, పేతురువి కాదు. సో దేవుడి, ఈ దేవుడి మాటలు ఎవరికంటే దేవుని సంఘానికి. ఈ సంఘంతో ఏమంటున్నాడంటే చూడండి ఒకసారి, పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతి వానిని తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేయించున్నారు కనుక మీరు పరదేశులై ఉన్నంత కాలము భయముతో గడుపుడి. అది దేవుడికి స్తోత్రం. అంటే ఇప్పుడు ఈ పేతురు గారు ఈ సంఘంతో చెప్తున్న మాట ఏంటంటే మొట్టమొదటిగా ఈ సంఘానికి ఒక సత్యం తెలుసు. ఏంటి ఈ సత్యం అంటే దేవుడు తీర్పు తీర్చుతాడు. దేవుడు తీర్పులో పక్షపాతం ఉండదు. దేవుడు ఎవరికి దేనిని బట్టి తీరుస్తాడు తీర్పు అంటే మనం చేసిన క్రియలను బట్టి దేవుడు పక్షపాతం లేకుండా తీర్పు తీరుస్తాడన్న సంగతి తెలిసి వీళ్ళు ప్రార్థన చేస్తున్నారంట. ఈ సంగతి మనకు తెలుసు అంటే లేదా? ఈ సంగతి మనకు కూడా తెలుసు. సో ఆ రోజుల్లో ఈ సంగతి తెలిసిన సంఘానికి భయం లేదన్న. ఏం లేదండి? భయం లేదా? ఎవరంటే భయం లేదు? దేనికి భయపడాలి? మనము చేసే ప్రతి దానిని బట్టి దేవుడు చూస్తున్నాడు.
మనం మాట్లాడే ప్రతి మాట దేవుడు వింటున్నాడు. మన నడక, మన పడక, మన క్రియలు సమస్తము దేవునికి తెలుసు. దేవుడికి తెలియనిది ఏది లేదు. సో దేవుడు విమర్శ దినమున, ఆ యొక్క తీర్పు దినాన దేవుడు పక్షపాతము లేకుండా, రికమెండేషన్ లంచము లేకుండా ఏకరీతిగా తీర్పు తీరుస్తాడు అన్న సంగతి తెలిసిన ఏం లేదు తెలుసా? భయం లేదు. భయం లేదు. అందుకనే దేవుని సంఘం భయంతో బ్రతకాలి. భయంతో బ్రతకాలి. ఎందుకు బ్రతకాలో తెలుసా? భయంతో. మనల్ని శిక్షించిన, మనల్ని రక్షించిన అధికారం ఎవరికి ఉందంటే దేవునికి ఉంది. ఎవరికన్నా ఉంది? ఇంకా ఎవరికైనా మనల్ని శిక్షించే అధికారం ఉంటే సాతాను యోబుతో దేవునితో మాట్లాడదు. సాతాను ఏమంటుందో తెలుసా? యోబుకు కలిగిన సమస్తములకు నువ్వు కంచె వేసావు కనుక నేను దాటలేకపోతున్నాను అంటే అర్థం ఏంటో తెలుసా? ఒక వ్యక్తిని సాతాను నశింప చేయాలన్నా దేవుని పరమేశ్వరుడు కావాలి, దేవుడిని దాటిపోవాలి. యోబును సాతానికి అప్పగించి దేవుడు ఏమంటాడు తెలుసా? శరీరం మీద నీకు అధికారం ఇస్తున్నాడు కానీ తన ప్రాణం మీద నీకు అధికారం లేదు అంటున్నాడు. ఏంటి కారణం అంటే మన ప్రాణం మీద దేవుడికి మాత్రమే అధికారం. మనల్ని శిక్షించే దేవుడు ఇర్మియా గ్రంథంలో అంటున్నాడు, గాయపరచువాడును నేనే, నీ గాయములను కట్టువాడును నీ మీద నాకు సర్వాధికారం కలిగిన వాడును. నాకు తెలియకుండా నీకు ఏది కూడా సంభవించదు. నాకు తెలియకుండా నీకు ఏది కూడా సంభవించదు. అయితే ఏమంటున్నాడో తెలుసా? భయంతో బతకండి. భయం ఉండాలి. దేనిలో భయం ఉండాలి? అన్ని విషయాలలో భయం ఉండాలి. అన్ని విషయాలలో మనం భయంతో గడపాలంట. దినదినము సంవత్సరం కూడా మనము భయంతో గడపాలంట. ఎందుకంటే దేవుని పిల్లలారా, ఈ రోజుల్లో చాలా మందికి భయం లేదు. దేవుని వాక్యం వింటున్నారు, దేవుని స్తుతిస్తున్నారు, దేవుని ఆరాధిస్తున్నారు, దేవుని మందిరానికి వస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు. దేవుడు కొట్టేవాడు, తిట్టేవాడు, ప్రేమించేవాడు, కనికరించేవాడు, కృప చూపేవాడు, తప్పించేవాడు, శిక్షించేవాడు అనే సంగతి తెలుసు. అన్ని తెలిసినప్పటికీ ఏమి లేకుండా పోయింది? భయం లేకుండా పోయింది. నోటి మాటకు భయం లేదు, కంటి చూపుకు భయం లేదు, శరీర ఇచ్చేందుకు భయం లేదు, ఆలోచనకు భయం లేదు, హృదయానికి భయం లేదు, మనం చేసే ప్రతి క్రియకు భయం లేదు. భయం లేదు. అందుకనే దేవుడు ఈ నూతన సంవత్సరంలో మొదటి పునరుత్థాన దినం, ఇది పరిశుద్ధ దినమనందు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? భయంతో గడపండి. దేవుడు భయంతో గడపమన్నాడు కదా. మనం భయంతో గడిపితే మనకి దేవుడు ఎటువంటి ఆశీర్వాదాలు ఇస్తాడో చూద్దాం. బైబిల్ గ్రంథంలో నుంచి ఒకసారి తీసుకుంటే అక్కడ అపోస్తలుల కార్యం 10వ అధ్యాయము 35వ వచనాన్ని చూడండి. అపోస్తలుల కార్యము 10వ అధ్యాయం. అమ్మా, ప్రతి జన్మలోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకునే వారిని ఆయన అంగీకరించారు. ఇప్పుడు పేతురు గారే ఇక్కడ కూడా మాట్లాడేది. ఇక్కడ కూడా ఎవరో తెలిసి మాట్లాడేది లోకా గారా? పేతురు గారే మాట్లాడుతున్నారు. ఎందుకు దేవుడు మనల్ని 2021లో మొదటి పునరుత్థానపు దినమునందు నిన్ను నన్ను భయముతో గడపమంటున్నాడంటే, దేవుడు చెప్పిన మాట ప్రకారం నువ్వు భయముతో బ్రతికితే దేవుడు నిన్ను అంగీకరిస్తాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి. ఏం చేస్తాడండి? అంగీకరిస్తాడు. అంగీకరించి ఏం చేస్తాడో తెలుసా? మొదటి సమయాల గ్రంథంలో చూడండి ఒకసారి. ఆ అంగీకరించి ఏం చేస్తాడంటే దేవుని పిల్లల మొదటి సమయాల గ్రంథం 7వ అధ్యాయము 9వ వచనాన్ని చూడండి ఒకసారి. మొదటి సమయాల గ్రంథము 7వ అధ్యాయం. సమూయేలు పాలు విడువని ఒక గొర్రె పిల్లను తెచ్చి యెహోవాకు సర్వాంగ బలిగా అర్పించి ఇశ్రాయేలు పక్షమున యెహోవాను ప్రార్థన చేయగా యెహోవా అతని ప్రార్థన అంగీకరించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. సో
ఒకటి దేవుడు నిన్ను అంగీకరిస్తాడు, రెండవది భయముతో గడుపుతున్నా నీవు చేసిన ప్రార్థనను దేవుడు అంగీకరిస్తాడు. దేవుడికి స్తోత్రం. గట్టిగా చెప్పండి, సంతోషంగా చెప్పండి. ఎవరండి? సమూయేలు గారు. సమూయేలు గారు ఎవరండి? ప్రవక్తలలో ఒక ప్రవక్త, పెద్ద ప్రవక్తలలో ఒక పెద్ద ప్రవక్త. సమూయేలు గారు ఎక్కడి నుంచి వచ్చాడండి? సమూయేలు గారి తల్లి ఎవరు? సమూయేలు గారి తండ్రి ఎవరు? ఎవరండి? సమూయేలు గారి తల్లిదండ్రులు ఎవరు? అన్నా, ఎల్కానా. అన్నాను, ఎల్కానా. సో ఈ సమూయేలు గురించి మీకు తెలిసిన విషయమే. అన్నాకి పిల్లలు లేనప్పుడు దేవుడికి మొక్కుకుంది, నాకు ఒక మగ పిల్లలు ఇస్తే వాడు పాలు విడిచేసిన తర్వాత తీసుకొచ్చి నీ మందిరంలో నీకే అప్పగిస్తానని చెప్పాడు. అన్నా గర్భమును దేవుడు తెరిచాడు, సమూయేలు పుట్టాడు, పాలిచ్చింది, పాలు మరిచిండు, తీసుకెళ్లి మందిరంలో పెట్టాడు. ఆ మందిరంలో ఎవరున్నారు? అక్కడ ఒక ప్రవక్త ఏలీ ఉన్నాడు. ఆ మందిరంలో ఉన్న ఆ ప్రవక్త ఎవరంటే ఏలీ. ఆ ఏలీ విషయం వాడు సమూయేలేమో బాలుడు. ఏలీ ఉన్నంత కాలము ఆ ఏలీ దగ్గర ఉన్నటువంటి సమూయేలు దేవుని యందు భయము కలిగి, దేవుని సేవకుడైన ఏలీ యందు భయము కలిగి జీవించాడు. దేవునికి స్తోత్రం. ఏమండి? ఏలీ యందు భయము కలిగి ఉన్నాడు. సో దేవుని యందు భయము కలిగి ఉన్నాడు. ఆయన యందు భయము కలిగి ఉండడం వలన సమూయేలు ఏమాడంటే గొప్ప ప్రవక్త అయ్యాడు. ఏలీ కుమారులు తండ్రి యందు భయము లేని వాళ్ళు, దేవుని యందు భయము లేని వాళ్ళు పెద్ద వేస్ట్గా అయిపోయారు. ఒక ప్రవక్త కుమారులేమో వేస్ట్గా అయిపోయారు. ఒక సామాన్యమైనటువంటి కుటుంబంలో జన్మించిన ఒక వ్యక్తి ఏమో ప్రవక్త అయిపోయాడు. కారణం ఏంటో తెలుసా? కారణం ఏంటో తెలుసా? ఏలీ దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, ఏలీ పెంపకములో పెరిగినటువంటి సమయాలు భయభక్తులు కలిగిన వాడు. మా నాన్న ఒక ప్రవక్తలే అని ఎర్రవి ఇష్టానుసారంగా బ్రతికినటువంటి ఏలీ కుమారులు దేవునికి శత్రువులుగా మారిపోయారు. అగ్ని చేత కాల్చబడ్డారు. ఎందుకు కాల్చబడ్డారో తెలుసా? దేవుని మందిరంలోకి ఒక్క క్యాండిల్స్ తేవాలంటే ఒక్క క్యాండిల్స్ లేకుండా 2 తెచ్చాడు. తేవబడిన ఆ క్యాండిల్స్ నుంచి వచ్చే వెలుగును అట్టి కాల్చిపోయారు. దేవునికి స్తోత్రం. దేవుడు వాక్యం చెప్తుంది. ఒకవేళ సేవకుడు మీ అన్న కావచ్చు, మీ తమ్ముడు కావచ్చు, నీ కైనుడు కావచ్చు, లేకపోతే నీకు ఏదైనా కావచ్చు, నీ కొడుకే కావచ్చు, నీ తండ్రి కావచ్చు, దేవుని ఆజ్ఞను అతిక్రమించావా? దేవుని మందిరంలోనికి తేగూడనటువంటి అగ్నిని తేవడం వలన వాళ్ళు తెచ్చిన అగ్ని చేత వాళ్ళు కాల్చబడ్డారు. దేవునికి స్తోత్రం. ఒక ప్రవక్త పిల్లలు ఏంటండి? ఒక ప్రవక్త పిల్లలు ఏంటి? చచ్చిపోవటం ఏంటి? దేవునికి శత్రువులు కావటం ఏంటంటే, నెంబర్ 1 ప్రవక్త అయిన తండ్రికి భయం. తండ్రి అంటే భయపడలేదు. ఆ తండ్రి ఏ దేవునికి అయితే భయపడ్డాడో ఆ దేవునికి పిల్లలు భయపడలేదు. వాళ్ళ అకాల మరణము మధ్యలోని వారు ఈ లోకయాత్రను ముగించవలసి వచ్చినది. ఏలీ దగ్గర బాలుడుగా ఉన్నటువంటి ఆ సమయాలు పెరిగి పెద్దవాడై దేవుని యందు భయం కలిగి ఉన్నప్పుడు దేవుడు సమయాలను ఏలీ తర్వాత ప్రవక్తం చేశాడు. ఇప్పుడు నేనున్నాను అనుకోండి, పాస్టర్ గారు కొడుకు పాస్టర్ గారు ఏమవుతున్నాడు? పాస్టర్ గారు అవుతున్నారు. కానీ ఆ రోజు ఏలీ కొడుకులు దుర్మార్గులు పాస్టర్లు కానీ లేదు. ఏం చేస్తాడు తెలుసా? దేవుని యందు భయం కలిగినటువంటి సమయాలను దేవుడు ప్రవర్తన చేసి ఇశ్రాయేలీయులను నడుపుతుంటే ఇశ్రాయేలీయుల మీదకి ఫిలిష్తీయులు యుద్ధానికి వచ్చారు. ఎందుకు వచ్చారండి? యుద్ధానికి వచ్చినప్పుడు ఇశ్రాయేలీయుల పక్షాన ఎవరంటే దేవుడు అంటే భయం కలిగినటువంటి వ్యక్తి సమూయేలు ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసినప్పుడు సమూయేలు ప్రార్థన దేవుడు అంగీకరించి ఏం చేశారో తెలుసా? భయంకరమైన ఉరుములను ఉరిమించినప్పుడు ఆ ఉరుముల శబ్దములకు తట్టుకోలేక ఫిలిష్తీయులందరూ పారిపోయారు. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుని సంఘంలో ఉన్న మనం దేవుడు అంటే భయం లేకపోతే ఒకటి ముందు దేవుడు నిన్ను అంగీకరించడు. దేవుని సంఘములో ఉన్న మనము దేవుడు అంటే భయం లేకపోతే నువ్వు చేసిన ప్రార్థనను అంగీకరించడు. దేవునికి స్తోత్రం చెప్పండి.
నువ్వు చేసిన ప్రార్థనను దేవుడు అంగీకరిస్తాడా? దేవుడంటే భయం లేనోళ్ళు, దేవుడంటే భక్తి లేనోళ్ళు ఏం చేస్తాడంట? మంచి పనులు చేస్తారా? దేవుడంటే భయం లేనోళ్ళు, దేవుడంటే భక్తి లేనోళ్ళు మంచి పనులు చేస్తారా? పొగరబోతులు అవుతారు, తిరుగుబోతులు అవుతారు, దొంగలు అవుతారు, వ్యభిచారులు అవుతారు, రకరకాల చెడులు ఉంటారు. వాళ్ళకి ఏదో ఒక రోజు ఏదో ఒక సమస్య పట్టుకోక తప్పదు. ఆ సమస్య వచ్చినప్పుడు దేవుడా నువ్వు వచ్చి ప్రార్థన చేస్తే యెషయా గ్రంథం 59లో ముక్కు సూటిగా గుండెల్లో గుచ్చుకునేటట్లు నువ్వు నేను చచ్చేటట్లు చెబుతున్నాడు. చూడండి, రక్షింప నేరక ఉండినట్లు యెహోవా హస్తములు కురసగా లేరు, విన నేరక ఉండినట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డంగా వచ్చింది, మీ పాపము ఆయన ముఖము మరుగుపరచెను కనుక నేనేనో నాకు అవసరం లేదు. ఒకవేళ 2020లో దేవునికి మన జీవితం ఎగనిస్ట్గా ఉందేమో, నాకు చెల్లారా అమ్మనాన్నలారా అన్నతమ్ములారా, ఈ సంవత్సరం నా ప్రభు ఏమంటున్నాడో తెలుసా? మొదటి పునరుత్థానం ఉంది. 2020లో నువ్వు భయం లేకుండా బ్రతికినా కానీ నిన్ను క్షమించాను. నువ్వు 2020లో నువ్వు చేసిన క్రియలను బట్టి తీర్పు తీర్చే అధికారం నాకు ఉన్నప్పటికీ నీకు ఒక అవకాశం ఇచ్చి 21లోకి తీసుకొచ్చి నేను నీతో మాట్లాడుతుంది ఏంటో తెలుసా? నువ్వు బ్రతికినంత కాలం నా యందు భయము కలిగి నువ్వు బ్రతికితే, ఒకటి నిన్ను అంగీకరిస్తా, రెండవది నీ ప్రార్థన అంగీకరించి ఏం చేస్తాను తెలుసా? నువ్వు ప్రార్థనలో ఏదైతే అడుగుతున్నావో అది దేవునికి స్తోత్రం చెప్పండి. ఒకవేళ దేవుడు అంటే భయం లేక, దేవుడి సావుడు అంటే కూడా భయం లేక నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ఏమంటాడు తెలుసా? నేను వినను, నేను ఆలకించును, నీ ప్రార్థన నా దగ్గరికి రాదు. కనుక ఈరోజు నేను నేర్చుకోవాల్సింది బైబిల్ గ్రంథంలో చూడండి, 99వ కీర్తన 6వ వచనంలో ఒక మాట, 99వ కీర్తన 6వ వచనంలో ఏమంటున్నాడు? ఆయన యాజకులలో మోషే అహరోనులు ఉండిరి, ఆయన నామమును బట్టి ప్రార్థన చేయువారిలో సమూయేలు ఉండెను. వారు యెహోవాకు మొరపెట్టగా ఆయన వారికి ఉత్తరం ఇచ్చారు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవరండి? మోషే అహరోనులు ఉండిరి. ఇంకెవరున్నారు? సమూయేలు ఉన్నారు. దేవుని యాజకులలో ఈ ముగ్గురు కలిసి యెహోవాకు మొరపెట్టారంట. ఏం చేశారండి? ఈ ముగ్గురు కలిసి యెహోవాకు మొరపెడితే యెహోవా వారి ప్రార్థనను విని ఏం చేశారంట? క్షమాపించేశాడు. ఈ ముగ్గురిని ఇక్కడ ఎందుకు 99వ కీర్తనలో మెన్షన్ చేసిన తెలుసా? ఈ ముగ్గురు కూడా అంట దేవుడు అంటే భయం కలిగి జీవించిన వ్యక్తులంట. దేవుడంటే భయం కలిగి జీవించిన ఈ వ్యక్తులు సమయ సందర్భాలను బట్టి, సమయమును బట్టి, అసమయమును బట్టి, సందర్భమును బట్టి, వచ్చిన శ్రమను బట్టి, బాధను బట్టి, దుఃఖమును బట్టి, చేతులను బట్టి, సాతానును బట్టి, కష్టమును బట్టి, వారికి వచ్చిన వేదనను బట్టి ఏం చేశారో తెలుసా? ప్రార్థన చేశారు. ఏం చేశారండి? ప్రార్థన చేసినప్పుడు వారు దేవుని భయం కలిగిన వారు కనుక వారి ప్రార్థనలను దేవుడు విని ఏం చేశారో తెలుసా? వారి ప్రార్థనలకు జవాబిచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పో. ఈరోజు మనం కూడా ప్రార్థన చేస్తే మనకు జవాబులు కానీ సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు మనం కూడా ఆయన ఎందుకు భయం కలిగి ప్రార్థన చేసి, డాడీ 2020లో నాకు ఒక చిన్న రోగం ఉంది, మందులు తిన్నా తగ్గలా. డాడీ 2020లో నాకు ఒక కుటుంబ సమస్య వచ్చింది, ప్రయత్నం చేశా తగ్గలా, సమాధానం రాలా. నేను ఒక జాబ్ విషయంలో, ఒక పెళ్లి విషయంలో, ఒక సంతాన విషయంలో, ఒక ఆర్థిక స్థితిలో నేనున్నాను. సో నాకు సమాధానం రాలేదు. ఎందుకు రాలేదు నేను అడగను కానీ ప్రభువా, ఈ రోజు వింటున్నటువంటి వాక్యమును బట్టి దేవా, ఇదిగో నేను నీకు భయం లేకుండా బ్రతికానేమో. 2021 మొదటి పునరుత్థానంలో నన్ను తీసుకొచ్చావు. నువ్వు భయంతో బ్రతుకు, నేను నిన్ను అంగీకరిస్తాను. నీ
అని చెప్పావు డాడీ, నీకు వందనాలు. ఇక నుంచి నేను అన్నమా బైబిల్ గ్రంథం చూడు ఒకసారి. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 29వ వచనంలో, సామెతల గ్రంథం 15వ అధ్యాయం 29వ వచనంలో ఒక చక్కటి మాట. భక్తిహీనులకు యెహోవా దురస్తుడు, నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించు. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. నేను ఒక్కసారి కూడా అలాగే చెప్పలా. ఎందుకన్నా ఏదో డిప్రెషన్ లో పోయిన ఆయన మనిషి ఇక్కడ మనసు ఎక్కడో ఉంది. దేవుని మందిరంలో ఉన్నప్పుడు మన మనసును దేవునికి అంకితం చేయాలని నేను ముందే చెప్పాను. మన హృదయాన్ని కూడా దేవునికి అంకితం చేయాలని నేను చెప్పాను. ఏ వాక్యం చదివాను? సరే, ఓకే. ఏమంటున్నాడండి? భక్తిహీనుల, చూడు 15:29 ఏమంటున్నాడు అక్కడ? భక్తిహీనులకు యెహోవా దూరస్తుడు, నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించును. ఎవరండి నీతిమంతులు? ఎవరండి నీతిమంతులు? ఎవరు చెప్పండి? ఎవరండి నీతిమంతులు? అదే ఇప్పుడు చదివారు కదండి. మరి మీరు ఎక్కడ చదివారు? అదే అపోస్తలుల కార్యము అండ్ 10వ అధ్యాయము 34వ వచనం అనుకుంటాను. చూడండి ఒకసారి, నీతిమంతులు ఎవరో. అపోస్తలుల కార్యము 10వ అధ్యాయము 34వ వచనములో, ప్రతి జనములోను 35వ వచనం, ప్రతి జనములోను ఆయనకు భయపడి నీతిగా నడుచుకొని వారిని ఆయన అంగీకరించును. ప్రతి జనములో ఆయనకు భయపడాలా. ఎక్కడ? మందిరంలో చాలా డిసిప్లిన్ మెయింటైన్ చేస్తారు, చాలా డీసెంట్ గా, చాలా హోలీగా ఉంటారు, అంటే పరిశుద్ధంగా ఉంటారు. ఇంట్లో కొంతమంది చాలా క్రమంగా ఉంటారు. సో మనోళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే చాలా క్రమంగా ఉంటారు. మన అనేది దాటిపోయిన తర్వాత ఇవన్నీ పక్కకు వెళ్ళిపోతాయి. ఇవన్నీ కూడా ఇంట్లో ఉన్నప్పుడు ఎంత మంచిగా ఉంటారో, మందిరంలో ఉన్నప్పుడు ఎంత మంచిగా ఉంటారో, సమాజంలో మన సమాజంలో కలిసినప్పుడు ఎంతో మంచిగా ఉంటారు. సో బయటికి వెళ్ళిన తర్వాత ప్రవర్తనలు మారిపోతాయి, పద్ధతులు మారిపోతాయి, క్రియలు మారిపోతాయి, సూపులు, నడకలు, పడకలు అన్ని మారిపోతాయి. అందుకే బాబు ఏమంటున్నాడంటే, నువ్వు ఏ దేశానికి వెళ్ళినా, ఏ రాష్ట్రానికి వెళ్ళినా, ఏ జనం మందికి వెళ్ళినా, ఏ ప్రదేశానికి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా, నువ్వు ఆయనకు భయపడు. ఆయనకు భయపడిన వాడంట నీతిగా జీవిస్తాడంట. ఆయనకు భయపడిన వాడు నీతిగా జీవిస్తాడంట. ఆయనకు మనం భయపడటమే నీతి. దేవునికి స్తోత్రం చెప్పు. ఆయనకు మనం భయపడటమే నీతి. కనుక ఎవరైతే నీతిగా జీవిస్తారో వాళ్ళను దేవుడు ఏం చేస్తాడంట? అంగీకరిస్తాడంట. చూడండి, కీర్తనల గ్రంథంలో 145వ అధ్యాయము 18-19 వచనాల్లో చూడండి. 145వ అధ్యాయం కీర్తనల గ్రంథము చూడండి ఒకసారి. అమ్మా, తనకు మొరపెట్టు వారందరికీ, తనకు నిజంగా మొరపెట్టు వారందరికీ యెహోవా సమీపంగా ఉన్నాడు. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును. వారి మొర ఆలకించి వారిని రక్షించును. దేవునికి స్తోత్రం చెప్పాలి. ఎందుకంటే దేవుని మనం భయం కలిగి జీవించాలంటే ఒకటంట, ఆయనంట ఎవరైతే భయభక్తులు కలిగి ఉండి ప్రార్థన చేస్తారో, మామగారు ఎవరైతే భయభక్తులు కలిగి ఆయనకు ప్రార్థన చేస్తారో వారి మొర అంట దేవుడు ఆలకిస్తాడంట. ఎవరైతే ఆయన యందు భయభక్తులు కలిగి జీవిస్తారో వాళ్ళని ఏం చేస్తాడంట దేవుడు? చెప్పండి, ఏం చేస్తాడు? రక్షిస్తాడు. ఎవరికి స్తోత్రం చెప్పండి. యేసయ్య ఈ సంవత్సరం మొదటి వారంలో ఎందుకు తెలుస్తా, నిన్ను నన్ను భయభక్తులు కలిగి జీవించడం అనేది, లేదు భయం కలిగి గడుపుడు అనేది. ఎందుకంటే ఒకటి, నీ ప్రార్థన విని నీ ప్రార్థన ద్వారా నీకు నిన్ను ఆశీర్వదించాలని. రెండవది, నీ ప్రార్థనను విని నీ ప్రార్థన ద్వారా నిన్ను రక్షించాలని. దేవునికి స్తోత్రం. ఒకసారి సామెతల గ్రంథంలో నుంచి 15వ అధ్యాయం 8వ వచనంలో ఒక చక్కటి మాట ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. సామెతల గ్రంథం, భక్తిహీనులు అర్పించు బలులు
యెహోవాకు ఏములు యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరం. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పండి. ఏంటంటే భక్తిహీనులు అర్పించు బలులు, గొర్రెని తెచ్చి కోసారనుకో, మేకని తెచ్చి కోసారనుకో, పెద్ద దున్నపోతుని తెచ్చి కోసారనుకో, ఓ 4 జతలు పావరాలు 4 జతలు పువ్వులు ఇచ్చారనుకో, లేదంటే చర్చిలో పెద్ద స్వీట్స్ హాట్స్ అన్ని వగేరా వగేరా తెచ్చారనుకో, అయితే తెచ్చిన నీవంట భక్తిహీనుడు కాకూడదంట. నువ్వంట భక్తిహీనురాలు కాకూడదంట. ఎవరయ్యా భక్తిహీనులు అంటే దేవుడి పిల్లల, దేవుడంటే భయం లేని వాళ్ళు భక్తిహీనులు. ఎవరండి? దేవుడంటే భయం లేని వాళ్ళు భక్తిహీనులు. భర్త అంటే భయం లేనిది గయ్యాల కంప. భార్యను ప్రేమించిన వాడు స్టీవెన్ కాదు, అదన్నమాట. అట్లా అనుకుంటారు. వాళ్ళకి భయం ఉండదు కదా. సో భయం లేని వాడు ఏదైనా చేయగలుగుతాడు. ఏదైనా చేసి మనమే గొప్పగా కావాలని ఏదైనా తేగలుగుతారు. అప్పుడు యేసయ్య అంటాడు కదా, పూ అంటున్నాడు. సేవకుడు అంటున్నాడు, ఆహా అంటున్నాడు. ఇది సంతోషం, ఆయన కోపం. భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు వేయి. భక్తి కలిగి ఒక ఆమె ఎదవరాలు వచ్చి అందరు సందా ఏంటంటే అందరు లక్షలు 50,000 లక్షల రూపాయలు 2 లక్షలు 3 లక్షలు ఏంటంటే బొట్లో ఉన్నటువంటి 2 రూపాయలు తీసి కానికి వేసిందంట. భక్తిమంతురాలు ఆ కానికలన్నింటిని కొట్టేశాడు. 2 రూపాయలను దేవుడు ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం. అది కావాలి దేవునికి, అది కావాలి దేవునికి. భక్తితో వేసేది కావాలి. భక్తిగా ఉండాలి అంటే మొదటిగా నీకు భయం ఉండాలి. ఎవరంటే భయం ఉండాలి? నేనంటే భయం లేకపోయినా పర్వాలా, దేవుడంటే మాత్రం భయం ఉంచుకోండి. భక్తిహీనుల యొక్క బలులు దేవునికి హేయములు. యథార్థవంతులు యథార్థవంతుల ప్రార్థన ఆయన ఆనందకరం. దేవునికి స్తోత్రం. గట్టి చెప్పండి ఒకసారి. ఏలియా ఉన్నాడు, ఉదాహరణ చెప్తున్నాను. బయలు ప్రవక్త 450 మంది, ఏలియా ఒకడే. వాళ్ళు ప్రార్థన చేశారు, వాళ్ళ దేవతకి ఏలియా ప్రార్థన చేశారు. ఏలియా ఎందుకు ప్రార్థన చేశాడో తెలుసా మీకు? ఏలియా ఏమని ప్రార్థన చేశాడో తెలుసా? ఏలియా ఎందుకు ప్రార్థన చేశాడు, ఏమని ప్రార్థన చేశాడు, ఎవరి కోసం చేశాడంటే తన స్వలాభము కొరకు కాదు, కానీ నిజమైన దేవుడు ఎవరో, అమాయకులు మూర్ఖులు భక్తిహీనులుగా ఉన్న వీళ్ళు నిజమైన దేవుడు ఎవరో తెలుసుకోగలిగినట్లు నా ప్రార్థనను అంగీకరించి అగ్నిని నింపమంటే యథార్థవంతుడైన ఏలియా ప్రార్థన చేస్తే దేవుడు ఆనందంగా, సంతోషంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా ప్రార్థన ముగియక ముందే అగ్నిని పంపించాడు. దేవునికి స్తోత్రం. అది లెక్క. ఫిలిస్తీన్లు వచ్చేమో ఇశ్రాయేలుని మింగేయాలని చూస్తుంటే అక్కడ యుద్ధం జరుగుతుంటే దేవుని చేత అభిషేకించబడి ఆత్మతో నింపబడి నడిపింపబడి నీకు నేను తోడుగా ఉంటాను, డోంట్ వరీ అని చెప్పబడిన యెహోషువ ఏం చేశారంటే ఇశ్రాయేలీయుల యొక్క సంరక్షణ కోసం, సంక్షేమం కొరకు ఏం చేశారంటే యథార్థవంతుడుగా ఉన్నాడు. ఏంటో తెలుసా? ఆయన యథార్థత ఏంటో తెలుసా? మీరు ఎవరినైనా దండం పెట్టుకోండి, ఎవరినైనా పూజించుకోండి, నేను నా ఇంటి వారును యెహోవాను తప్ప ఎవరిని కూడా క్షమించమని యథార్థవంతుడు ప్రార్థన చేస్తే దేవుడు ఆనందంగా ఏం చేశారు తెలుసా? ఒక అబ్బాయి సూర్యుడా అక్కడ ఆనందనా, అరే చంద్రుడా ఇక్కడ నీలో దేవునికి స్తోత్రం చెప్పండి. యథార్థంగా మనం ఉండి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనలో మనం ఏదైతే అడుగుతామో అది దేవుడు అంట సంతోషంగా ఆనందంగా మనకి ఇస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. మనకి యథార్థత ఎక్కడి నుంచి వస్తుందని మీరంటే, దేవుడు అంటే భయం కలిగితే యథార్థత వస్తుంది. దేవుడు అంటే భయం ఉంటే నీతి వస్తుంది. దేవుడు అంటే భయం కలిగితే నిజాయితీ వస్తుంది. దేవుడు అంటే భయము భక్తి కలిగి జీవించినప్పుడు మన ప్రార్థన దేవుడు ఆనందంగా ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నేను చెప్పిన మాటలన్నీ